సీక్రెట్ అండి ఈ ఆయిల్, కానీ మీకోసం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి రంగు. నేను మీకు ఇప్పుడు ఒక హెయిర్ ఆయిల్ చెప్పబోతున్నాను. అది నా 20 years సీక్రెట్. ఈ రోజు వచ్చేసి వెంట్రుకలు ఒత్తుగా, పొడుగ్గా, దృఢంగా, నల్లగా పెరగడానికి నూనె తయారు చేస్తున్నాను. కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంట గల్జీరాకండి. చూడండి, నిన్న నేను ఊరికి వెళ్ళినప్పుడు వస్తుంటే పొలాల దగ్గర తెంపాను. చూడండి, ఇది వాటర్ లో పెట్టాను, అందుకే ఫ్రెష్ గా ఉంది. ఇది వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటుంటే తెల్ల వెంట్రుకలు అసలే రావండి. దీన్ని కేష్ కింగ్ అంటారు, అంటే కేశాలకు రాజు లాంటిది. ఇది మందార ఆకులండి. షైనింగ్ గా, మెత్తగా, జుట్టు తొందరగా రావడానికి యూజ్ అవుతాయండి. అలోవెరా త్వరగా పెరుగుతాయండి, సిల్కీగా ఉంటాయి అలోవెరా వేయడం వల్ల. మందార అండి, నిన్న తీసుకొచ్చాను, అందుకే వల్లిపోయినట్టు అయినాయి, అయినా కూడా యూజ్ అవుతాయి ఇవి. కొత్త జుట్టు రావడానికి, తొందరగా వెంట్రుకలు ఊడిపోయిన వెంటనే కొద్ది రోజుల దాకా కూడా పెరగవండి. అలాంటప్పుడు ఈ మందార ఇలా పెట్టుకోవడం వల్ల త్వరగా వెంట్రుకలు వస్తాయి. కరివేపాకండి, ఇవి వెంట్రుకలు కూడా చక్కగా పెరుగుతాయి, నల్లగా కూడా ఉంటాయండి. మైదాకండి, మైదాకు పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు ఇట్లా ఒత్తుగా పెరుగుతాయి, మంచిగా ఇట్లా గట్టిగా. ఇక కొన్ని ఉన్న వెంట్రుకలు కూడా ఇట్లా గట్టిగా ఉంటవి. తులసి అండి, తులసి కూడా దృఢంగా ఉండడానికి వాడతారు. వేపాకండి, వేపాకును తలలో దురద, చుండ్రు ఇలాంటివి తగ్గడానికి వాడతారు. ఇది ఉసిరి పొడి అండి. పచ్చి వేసుకుంటే ఇంకా మంచి ఉంటది, కాకపోతే పచ్చి లేవండి, అందుకే నేను పొడి చేసి పెట్టుకున్న దాన్నే వాడుతున్నాను. ఇది ఉసిరి పెట్టుకోవడం వల్ల నల్లగా మారుతాయి. మెంతులు చూడండి, ఇవి పెట్టుకోవడంలో కొత్త జుట్టు వస్తుంది, పొడవుగా పెరుగుతాయి, మనం వద్దన్నా కూడా పెరుగుతాయండి, అంత బాగా యూజ్ అవుతాయి మెంతులు. ఇది నల్లారం అండి, ఇది కూడా నల్లగా ఉంటాయి. వీటిని మనం ఒక గ్రైండర్ గిన్నె తీసుకొని ముందుగా గుంట గల్జీరాకేద్దాం. గుంట గల్జీరాకు ఆకులే కాదండి, కాడలు కూడా యూజ్ అవుతాయి, వేర్ల కానుండి కూడా యూజ్ అవుతాయి ఇవి. ఇందులో మందార ఆకులు వేస్తుంది, మందార పువ్వులు, తులసాకులు, మైదాకు, కరివేపాకు, వేపాకు, నల్లారం అండి. ఇవన్నీ ఒకసారి గ్రైండర్ చేసుకున్న తర్వాత మెంతులు, ఉసిరి వేసి, అలోవెరా కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ముందుగా దీనిని గ్రైండ్ చేసుకుందాం. ఒకటి మర్చిపోయానండి, ఉల్లిగడ్డలు కాస్త గ్రైండ్ అయింది, ఇందులో ఉల్లిగడ్డలు వేస్తాం, ఉసిరి, మెంతులు. నేను ఇది పెట్టుకోవడం ఇప్పుడు కాదండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఒక టీవీ షోలో చూసానండి ఇలా నూనె తయారు చేయడం. ఇప్పటి నుండి అంటే ఇప్పటికి ఒక 15 years 20 years నుండి నేను ఇదే నూనె వాడుతున్నాను. నాకు ఇప్పటికీ కూడా ఒక తెల్ల వెంట్రుక కూడా రాలేదు. చూడండి, ఇంకాస్త కావాలి. అలోవెరా వేసి చేసుకుందాం. ముందుగా అలోవెరా వేసుకుంటే ఆకులు అనేటివి గ్రైండ్ కావండి, ఇది గ్రైండ్ చేసుకొని వస్తాం. చూడండి, గ్రైండ్ చేశాను, వాటర్ కూడా ఏం వేయలేదు, అయినా ఎంత పర్ఫెక్ట్ గా అయింది చూడండి. చేతులు చూడండి, ఆకు అందుకనే నల్లగా అవుతుంది. దీన్ని చూడండి, గ్రైండ్ చేసుకున్న ఆయిల్, నేను పారాషూట్ ఆయిల్ వాడతాను. ఇది 300 ml అండి. దీనికి ఇది మొత్తానికి నేను ఇది వాడుతున్నాను. వాడి అయిన తర్వాత కూడా ఈ బాటిల్లోనే పోసుకుంటాను. చాలా మందికి ఈ బాటిల్లో ఎలా పోస్తారో తెలీదు. ఇది ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకుందాం. ఈ గిన్నెలో ఆయిల్, నేను ఎప్పుడు కూడా ఇది ఆయిల్ వాడతాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలానే చేసి పెట్టుకుంటాను. రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి, నాకు తెలిసిన నుండి నేను ఇదే ఆయిల్ వాడతాను. ఇలా తయారు చేసుకుని 20 years దాకా అవుతుందండి నేను ఇలా ఇదే ఆయిల్ తయారు చేసుకుని వాడతాను. ఇప్పటికీ తెల్ల వెంట్రుకలు లేవండి. ఈ పేస్ట్ అనేది ఇందులో వేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనకు నేచురల్ గా దొరికేవి, అన్ని కూడా మనకు లాభం చేసేవి. కాస్త రిస్క్ అనిపిస్తుంది చేసుకోవడం, కాకపోతే చాలా ఈజీ. మన కోసమే కదా చేసుకోవడం, కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది. మనం అందం కావాలనంటే చేసుకోక తప్పదు కదా. దీన్ని కలుపుకుందాం. ఈ బటర్ మొత్తం ఇది గ్రైండ్ చేసిందాం కదా, ఇది మొత్తం ఆయిల్ లోకి వెళ్ళాలి. ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్ అవుతుందండి.
దీన్ని ఇప్పుడు పొయ్యి పైన పెడదాం. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఆయిల్ లోకి మొత్తం ఈ పసరు కూడా ఇంకాలి. ఆయిల్ చూడండి కాస్త కలర్ చేంజ్ అయింది. ఇంకా బాగా కావాలి. ఇది మొత్తం మనం కూరలో వేస్తే గోలుతుంది చూడండి, అలా గోలాలి. ఇది మొత్తం కూడా గ్రీన్ మొత్తం. అప్పుడు నూనె అనేది మనకు పైకి తెలుస్తుంది. ఇప్పుడు నూనె రెడీ అయిందని అర్థం. చూడండి గ్రీన్ కలర్ మొత్తం ఆయిల్ లోకి వెళ్ళింది. ఇందులోనే ఆయిల్ పెట్టి డైరెక్ట్ గా అన్ని వేసుకోవచ్చు, కాకపోతే ఇలా వేసుకుంటేనే ఇంకా బాగా పడుతుంది. ఇంకా అయితే మనకు ఇది మొత్తం కిందికి వెళ్తుంది ఆకులది పేస్ట్. అప్పుడు నూనె తయారైంది. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకుంది. దీన్ని చల్లారి కానివ్వాలి. ఇలా కావాలి గ్రీన్ మొత్తం. దీన్ని వడకట్టుకుందాం. ఇప్పుడు కాస్త వేడిగా ఉంది కాబట్టి చూడండి ఎంత గ్రీన్ గా అయిందో. నేను మొత్తం వడపోసి చూపిస్తాను మీకు. చూడండి నూనె మనకు తయారైంది. ఎన్నో రోజులుగా నుండి నేను వాడుతున్న హెయిర్ ఆయిల్ మీకోసం. దీన్ని భృంగరాజ తైలం అంటారండి. అన్ని దొరికేవి వేసుకున్నాను ఇందులో. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. తప్పకుండా వాడండి. మీరు నాకు లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా కానీ మీరు వాడండి. నాకు యూజ్ అయింది, మీకెందుకు యూజ్ కాకూడదని చెప్తున్నాను. దీన్ని చల్లగా అయిన తర్వాత బాటిల్లో పోసి చూపిస్తాను. ఇప్పుడు వేడిగా ఉందిగా, అందుకోసం వేయట్లేదు నేను. చాలా మందికి బాటిల్ క్యాప్ ఎలా తీయాలో తెలియట్లేదు. ఇంతవరకు ఉంది చూడండి. దీన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా లాగండి, అదే వచ్చేస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఇలా నేను తీసాను. మళ్ళీ ఇందులో ఆయిల్ పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ క్యాప్ ఉంది చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ క్యాప్ ను గట్టిగా ఇలా ప్రెస్ చేసి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇలా పైనుండి తీసి వాడుకోవడమే. ఇది ఒక చిన్న టెక్నిక్. అంటే అందరికి తెలిసిందే, మాకు కూడా తెలుసు అనుకుంటున్నారా? అనుకోకండి, ఏదో చిన్నగా టిప్. ఈ నూనె పెట్టుకొని తల స్నానం చేయాల్సిన అవసరం లేదండి. చాలా మందికి డౌట్ వస్తుంది కదా, అక్క చెప్పలేదు ఈ నూనె పెట్టుకొని తల స్నానం చేయాలా వద్దా అని. అవసరం లేదండి. మనం ఎప్పుడు ఎలా పెట్టుకుంటామో ఆయిల్ అలానే పెట్టుకోండి. ఇది వెంట్రుకలకు ఉంటేనే కదా వెంట్రుకలు నల్లగా అయ్యేది, పొడుగా పెరిగేది, ఒత్తుగా ఉండేది. దీన్ని పెట్టుకొని తలస్నానం చేస్తే ఎలా యూజ్ అవుతుంది ఈ ఆయిల్? మనకి సీక్రెట్ అండి ఈ ఆయిల్. కానీ మీకోసం ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు బాటిల్లో పోసుకుందాం. చూడండి బాటిల్లో పోసుకున్నాను. ఇంతవరకు వచ్చింది. ఇది 300 ml తీసుకున్నాను నేను ఆయిల్. కాకపోతే అది మరిగి ఇంతవరకే వచ్చింది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ నూనె తయారు చేసిన నూనె పెట్టుకొని చూపిస్తా ఎలా పెట్టుకోవాలో, ఎంత అవసరం ఉందో మీరు చూడాలని నేను ఇందులో పోసి చూపిస్తున్నాను. ముందు వెంట్రుకలు చిక్కులు లేకుండా చూసుకోవాలి, లేకుంటే వెంట్రుకలు అనేటివి బాగా ఊడిపోతాయి నూనె పెట్టుకున్న తర్వాత. మీరు ఎప్పుడు కూడా దొడ్డు పళ్ళతోనే దూసుకోవాలి. ఇవేనా చూడండి, ఇలా తీసుకొని ఇలా మాడుకు రాసుకోవాలి. మాడుకు రాసుకోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోయిన చోట కొత్త వెంట్రుకలు వస్తాయి. నేనైతే ఎప్పుడు కూడా వెంట్రుకలకు నూనె పెట్టుకుంటానండి. ఈ రోజుల్లో స్టైల్ అని వెంట్రుకలకు నూనె అస్సలు పెట్టట్లేదు, కానీ అది స్టైల్ కాదండి. ఎప్పుడు నూనె పెట్టుకొని దూసుకుంటేనే అందంగా పెరుగుతాయి వెంట్రుకలు. అంతేకాని స్టైల్ అని వెంట్రుకలు ఇరవోసుకొని నూనె పెట్టుకోకుండా ఉంటే మాత్రం వెంట్రుకలు అనేటివి పెరగవు. నూనె పెట్టుకుంటే స్టైల్ కాదని ఎవరన్నారండి? నూనె పెట్టుకుంటే కూడా పద్ధతిగా కనిపిస్తారు. మరి విరబోసుకొని ఉంటే అంటారు కదా, విరబోసుకొని ఇంట్లో తిరుగుతాయి దయ్యం లాగా అని అంటారు చూడండి మన పెద్దవాళ్ళు. అందుకే వెంట్రుకలు విరబోసుకోవద్దు. ఇలా కుదుళ్ళ వరకు నుండి కొన వెంట్రుకల వరకు కూడా చక్కగా నూనె అనేది పట్టించాలి. చూడండి ఇలా పాయల వరకు రాసుకోవాలి. ఇలా బేబీ హెయిర్స్ కూడా వస్తాయండి ఇది పెట్టుకోవడం వల్ల. ఒత్తుగా ఉంటవి, నల్లగా మందంగా ఉంటాయండి, గట్టిగా కూడా
ఉంటాయి. నేను ఇది వాడడం ఇలా ఒక 20 ఏళ్ల నుండి పెట్టుకుంటున్నాను. అందుకే నాకు ఇంతవరకు కూడా తెల్ల వెంట్రుకలు అనేది రాలేదు. మీకోసం నా సీక్రెట్ చెప్తున్నాను. మీరు కూడా తప్పక వాడండి. నాకు తెలిసింది, నాకు ఉపయోగపడింది మీకెందుకు ఉపయోగపడద్దని చెప్తున్నాను. ఇది ఇప్పుడు పైనకి ఫోల్డింగ్ చేసి పెట్టాలి. ఎందుకంటే వెంటనే దూస్తే వెంట్రుకలు అనేటివి ఊడిపోతాయండి. మంచి నిండుగా మొత్తం పట్టేలా పెట్టాలి. ఇలా పెట్టుకొని తలస్నానం చేయాల్సిన అవసరం ఏం లేదండి. అంటే నేను ఎక్కువగా పెట్టుకుంటా కాబట్టి ఇంత పెట్టుకుంటా. మీకు బయటకు వెళ్ళాలి అని అనుకుంటారు కదా, మరి ఇంత కాకుండా కొంచెం తక్కువనైనా పెట్టుకోండి. నేను ఎక్కువగా పెట్టుకుంటాను. వీక్ లో 2 times తప్పకుండా ఇలా ఎక్కువగా పెట్టుకుంటాను. 2-3 times అయినా పెట్టుకుంటాను. వీక్లీ 2 times హెడ్ వాష్ చేస్తాను. 2-3 times ఇలా నూనె పెట్టుకుంటాను. ఇలా నూనె పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత చూడండి ఎంత సిల్కీగా ఉంది. ఈ వెంట్రుకలు జారిపోతున్నాయి నేను ఇలా ఫోల్డింగ్ చేసి పెడితే కూడా. ఇలా చూడండి సాఫ్ట్ షైనింగ్ గా ఇలా మెత్తగా ఎంత స్మూత్ గా ఉన్నాయో చూడండి. ఇలా అల్లితే ఎంతో మెత్తగా షైనింగ్ గా కనిపిస్తుంది చూడండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఎలాంటి డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. 20 years సీక్రెట్ మీతో మీకు చెప్పేసాను. మీరు కూడా ఫాలో కండి. మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియో